స్టాటిస్టిక్స్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ అంటే ఇట్ ఈస్ ఇస్లాం. ఎస్, ఇట్స్ క్లియర్, నంబర్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వై, ఎందుకు, ఏ రకంగా అంటే కన్వర్షన్. కన్వర్షన్ అనేది ఎగ్జాంపుల్, కన్వర్షన్ అనేది బలంతో కాదు. ఎందుకు మీరు బలవంతంగా కన్వర్షన్స్ అన్నది ఇస్లాంలో లేదని చెప్తున్నారు. ఇందాక ఆయన కూడా అదే చెప్తూ ఉన్నారు, షుబ్లీ గారు కూడా. కానీ వాస్తవానికి ఇందాక ఆమె ఏం చెప్తున్నారు, ఆ బాధితురాలు ఏమన్నారు, నన్ను బ్రెయిన్ వాష్ చేశారు. సో అదేంటి బ్రెయిన్ వాష్ చేయడం అంటే? ఆ టైంలో వాళ్ళని మెంటల్ గా అలా ట్యూన్ చేసేసి వాళ్ళు పూర్తిగా ఒక పాజిటివ్ అప్రోచ్ తో, వాళ్ళ పట్ల ఒక పాజిటివ్ అప్రోచ్ కలిగేలాగా వాళ్ళని ట్యూన్ చేసి అప్పుడు మతం మార్చి నేను బలవంతంగా మార్చలేదు అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఓకే, మతం మారడంలో ఒకవేళ ఈ చెల్లెలు హిందూ అమ్మాయికు పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మార్చారు. ఇప్పుడు అదే ఒక ముస్లిం అమ్మాయి, అంటే యాక్చువల్గా హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే మళ్ళీ ముస్లిం అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి? హిందూ అబ్బాయిలకు ఆల్టర్నేటివ్ కదా. అంటే ఎగ్జాంపుల్, ప్లీజ్ కమ్ అగైన్. వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలకు పెళ్లి చేసుకుంటున్నాడు. మరి ముస్లిం అమ్మాయిల పరిస్థితి ఏంది? నలుగురు పెళ్లి అమ్మాయిల అమ్మాయిలు కారా? అదే యాక్చువల్గా పెళ్లి అనేది ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్. హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకోమని ఎవరన్నారండి? మామూలుగా అడుగుతున్నాను. నా క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది, మీకుంది, ఈ ప్రపంచానికి. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ముస్లిం మహిళల పరిస్థితి ఏంటి, అమ్మాయిల పరిస్థితి ఏంటి అంటున్నారు. ఉండిపోతారు కదా, అర్థమైంది. మరి అక్కడ ఒకరు 1:4 కదా, నలుగురిని చేసుకోవచ్చు. 1:4 బాధ్యతలు.